అందరికీ నమస్కారం. నేను మీ గురజాల రాజా. ఈరోజు నేను వచ్చేసాను మిర్యాలగూడలో ఎంతో ఫేమస్ అయినటువంటి రెడ్డి హోటల్కి. ఈ హోటల్ గురించి చాలా మంది చెప్పడంతో అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, రుచి ఎలా ఉంటుంది, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితేనే లైక్ కొట్టండి. మిర్యాలగూడలో ఈ హోటల్ 1989లో స్థాపించబడింది. అంటే దాదాపు 37 సంవత్సరాలుగా ఎంతో మంది కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకుంటూ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అంతేకాదు 3 తరాలుగా అదే నమ్మకం, అదే రుచి, అదే నాణ్యతను కొనసాగిస్తూ ఈ హోటల్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకాలం ఒక హోటల్ విజయవంతంగా నడపటం వెనక ఉన్న ప్రధాన కారణం కస్టమర్ల విశ్వాసం, రుచి, నాణ్యతపై రాజీ పడకపోవటమే ఈ హోటల్ యొక్క సక్సెస్. ఇక్కడ కేవలం వెజ్ భోజనాలే 150 నుండి 200 వరకు పార్సిల్లే వెళ్ళిపోతాయి. జనాలు బిర్యానీకై ఎగబడుతున్న రోజుల్లో కూడా ఓన్లీ వైట్ రైస్ తోనే ఈ యొక్క హోటల్ 37 సంవత్సరాలుగా రన్ అవుతా ఉంది. ముందుగా హోటల్లోకి అడుగు పెట్టగానే చాలా రద్దీ కనిపించింది. ఫ్యామిలీలు, ఉద్యోగులు, ట్రావెలర్స్ ఇలా చాలా మంది ఇక్కడ భోజనం చేస్తూ కనిపించారు. జనాలు ఎంతమంది వస్తున్నారంటే ఏదో ప్రత్యేకత ఉండాల్సిందే అనిపించింది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఒక్కసారి చూద్దాం. వెజ్ మీల్స్ తో పాటు చికెన్ ఫ్రై, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, నాటుకోడి కూర ఇలా నాన్ వెజ్ ప్రియులకు ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. ఈ హోటల్లో మరింత ప్రత్యేకత ఏంటంటే ఈ హోటల్లో ఉండే చెట్టు. అందరూ నేచర్ ని పాడు చేసి బిల్డింగ్స్ కడుతుంటే, కానీ మన రెడ్డి హోటల్లో మాత్రం చెట్టుని అంతే ఉంచేసి ఈ యొక్క హోటల్ నైతే కట్టారు. ఏం కర్రీ అమ్మది? బెండకాయ పులుసు, వంకాయ ఫ్రై, టమాటా రోటి పచ్చడి. మీరు కూడా మంచి బ్లాగింగ్లో సక్సెస్ సాధించడం మాకు థ్యాంక్ యూ. ఓకే, బై బాయ్. మిర్యాలగూడలో ఫేమస్ అయినటువంటి రెడ్డి హోటల్కి అయితే వచ్చాము. పప్పు, బెండకాయ పులుసు, వంకాయ కూర, రోటీ పచ్చడి, రైస్, చేపల పులుసు, చికెన్ ఫ్రై. పప్పుతో స్టార్ట్ చేద్దాము. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయింది. 3 అవుతున్నా కానీ క్రౌడ్ అసలు మామూలుగా లేదు. సూపర్ ఉందండి. పప్పు, టమాటా రోటీ పచ్చడి. ఈ హోటల్ని ఇప్పుడు 3వ తరం వాళ్ళు చికెన్ కర్రీ. ఉదయం నుంచి నోరు ఊరుస్తుంది అన్నమాట ఈ చికెన్ కర్రీ. తెలంగాణ చికెన్ కర్రీ. అసలు స్మెల్ అయితే ఉదయం నుంచి స్మెల్ మామూలుగా లేదు. చికెన్ కర్రీ ఎందుకు జనాలు ఇక్కడ చికెన్ కర్రీకి ఎగబడుతున్నారు అర్థమైంది. ఫస్ట్ బైట్ లో అసలు మామూలుగా లేదు, స్పైసీగా మామూలుగా లేదు. చేపల పులుసు ట్రై చేద్దామండి. తెలంగాణ చేపల పులుసు, పులుసు కానీ చికెన్ కానీ చాలా స్పైసీగా ఉన్నాయి.
రొయ్యల కూర, అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మూడు డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఆల్ టైమ్ ఫేవరెట్, అంత బాగుంది చికెన్. మీరు కనుక మిర్యాలగూడ కనుక వస్తే ఖచ్చితంగా ఈ రెడ్డి హోటల్ని విజిట్ చేయండి.